పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. దేవుని వాక్యము లూకా సువార్తలో ఆరాధన కొరకు 7వ అధ్యాయంలో మొదటి 10 వచనాలు మనము చదువుతాం. లూకా సువార్త 7వ అధ్యాయము మొదటి 10 వచనాలు చదువుకుందాం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చాలా సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసు వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకుని, కావున యేసు వారితో కూడా వెళ్ళాను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారులకు లోబడిన వాడను, నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. యేసు ఈ మాటలు విని అతని కూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఎంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థులై ఉండుట కనుగొనిరి. దేవుని మహాకృపను బట్టి 11వ నెల మరి ఈ 2వ దినము మొదటి ఈ నెలలో ఆరాధన కొరకు ప్రభు దినం మనం పొందినాము. దేవుడు 10 నెలల కంటి పాప వలె మనల్ని కాపాడి మరి ఈ 11వ నెల మొదటి ఆదివారం ఆరాధన కొరకై మనం సమకూర్చాం. ప్రభు ఇంతవరకు మనకి ఇచ్చిన వాగ్దానం ఏదో మనము మర్చిపోయినామేమో, దేవుడు జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఆయన నమ్మదగిన వాడు. ఇంతవరకు మనం కోరుకుని వచ్చాం. జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మరి కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించుకుంటూ ప్రభువుని మనం ఆరాధన చేయడానికి దైవ వాక్యం ద్వారా సిద్ధపడతాం. 7వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఈ 10 వచనాలు మనం చదివినటువంటి ఈ మాటలు యేసు ప్రభువారు కపెర్నహూము పట్టణంలో మరి శతాధిపతి దాసుని స్వస్థపరచు. ఇదే మాటలు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కూడా వ్రాయబడి ఉన్నాయి. అనేక సందర్భాల్లో ఈ మాటలు మరి రాసి ఉన్నాయి. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చూసినప్పుడు ఈ శతాధిపతి చాలా మంచి వ్యక్తిలాగా కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈయన గొప్ప అధికారి అయినప్పటికీ కూడా యూదులకి సమాజ మందిరాన్ని కట్టించిన వాడు. కాబట్టి ఇతనికి అవసరత యేసు ప్రభువుని గూర్చి ఆయన విని తన దాసుడు
పక్షవాతంతో బాధపడుతూ చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మరి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మంచం పట్టి చావ సిద్ధమై ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో యూదులు పెద్దల దగ్గరికి వెళ్ళాడు కానీ ప్రభు దగ్గరికి రాలి. దగ్గరికి వెళ్ళి మీరు దయచేసి ప్రభువును వేడుకోండి, నా పక్షంగా నా దాసుడు మరి చావడానికి సిద్ధంగా ఉన్నాడు, జబ్బు పడ్డాడు అని చెప్పినప్పుడు యూదులు పెద్దలు యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ప్రభువా మరి ఆ శతాధిపతి ఈ మేలు పొందడానికి అర్హుడే, ఆయనకి మనం మేలు చేయాలి, ఎందుకంటే మనము కూడి ఇప్పుడు ఆరాధిస్తున్నటువంటి ఈ సమాజ మందిరాన్ని ఆయనే కట్టించాడు అని చెప్పి అన్నప్పుడు మరి ప్రభు ఏం చేశాడంటే యూదుల పెద్దల మాటలు విన్నప్పుడు సరే నేను వెళ్ళి బాగు చేస్తానని బయలుదేరి వెళ్తా ఉంటుండగా అది చూసిన శతాధిపతి తన స్నేహితులు ముఖ్యులు పిలిచి ప్రభుకి శ్రమ పుచ్చుకోవద్దని చెప్పు, ఏదో బాగు చేస్తానంటే అతను ఒక మాట పలికితే బాగు అయిపోతుంది నేను అనుకోను, కానీ మా ఇంటికి వచ్చేస్తానని సంగతి నాకు తెలీదు, ఆయన వచ్చేస్తాడు, మా ఇంట్లో అడుగు పెట్టడానికి నాకు యోగ్యత లేదు, అంత గొప్ప ప్రభు మా ఇంట్లో అడుగు పెట్టడము నాకు ఆ యోగ్యత లేదు, కాబట్టి శ్రమ పుచ్చుకోవద్దని ప్రభువు చెప్పండి, ఒక మాట పలికితే నా దాసుడు స్వస్థపడతాడు, ఆ విషయం ప్రభు దృష్టికి తీసుకుని వెళ్ళండి అని చెప్పినప్పుడు వాళ్ళు శతాధిపతి ఎలాగంటున్నారయ్యా, ఆయన కూడా అధికారం కలిగిన వాడు, తన దాసునికి వెళ్ళమంటే వెళ్తాడు, రమ్మంటే వస్తారు, ఈ పని చేయంటే చేస్తారు, ఆయన మీకు దాసుడు కానీ ఆయన చెప్పినట్టుగా మీకు చేయమని ఆయన కోరగలడా, నేను సమాజ మందిరం కట్టించాను, నాకెందుకు మేలు చేయరు, ప్రభు బ్రహ్మను మా దాసుని బాగు చేయమను అనేవి ఆయన ఆజ్ఞాపించినట్లుగా కాదు, కానీ అమ్మో ప్రభువే నా గృహంలో అడుగు పెడతాడా, అది నాకు భాగ్యమే కానీ ఆ అర్హత నాకు లేదు. కాబట్టి ఆ యొక్క శతాధిపతి తన్ను తాను తగ్గించుకున్నాడు. 100 మంది సైనికుల మీద అధిపతి తన యొక్క ఉద్యోగాన్ని బట్టి, తన యొక్క మరి స్థితిని బట్టి తానేదో గొప్పవాడు అనుకోలేదు, ప్రభు దగ్గర తానెంతో అల్పుడు, ప్రభువు నా గృహంలోనైనా అడుగు పెట్టడానికి నాకు కానీ నా గృహానికి కానీ ఆ యోగ్యత లేదు అని చెప్పినప్పుడు ప్రభు ఆశ్చర్యపడ్డాడు. ఇశ్రాయేలులోనైనా ఎంత విశ్వాసం ఉన్నట్లుగా నేను చూడలేదు అని చెప్పాడు. కాబట్టి ఒక మాట పలుకు నా దాసుడు స్వస్థపరచబడ్డాడంటే ప్రభువు మరి ఆ దాసుడు బాధపడని చెప్పినప్పుడు ఏమైంది? ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఆ దాసుడు ఆ సమయానికి స్వస్థపరచబడ్డాడు. ఆ పక్షవాత రాదు వదిలేసింది, లేచి నిలబడ్డాడు, చక్కగా నడుస్తున్నాడు. కాబట్టి అది చూసినటువంటి వారు ప్రభు ఒక్క మాట పలికితే ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయో వారి జీవితంలో చూసి ప్రభువును మహిమపరిచిన వారిగా ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుడి మాట శక్తి కలిగినటువంటి ఆ మాట ఇప్పుడు మనం చదువుతున్నటువంటి వాక్యమే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి 55వ కీర్తనలో మనం చూసినప్పుడు 20వ వచనంలో రాయబడినటువంటి మాట, దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేశారు. చదవమ్మా, 20వ వచనం లేదా? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, వారు పడి ఉన్నటువంటి గుంటలో ఉన్న వారిని లేవనెత్తినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ లేదు. కాబట్టి దేవుడు తన వాక్కును పంపి బాగు చేసి మరి ఆయన వారి పడిన గుంటలో నుండి మరి తీసినట్లుగా దైవవాక్యంలో రాయబడి ఉన్నది. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఒక్క మాట పలికితే
జరిగినటువంటి అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం ఈ ఒక్కసారే కాదు, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక సార్లు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని మాటలు మనం శ్రద్ధగా వినాలి. దేవుని మరి ఆ మాటల్లో ఉన్నటువంటి శక్తి, ప్రభావము, ఆయన వస్త్రంలో ప్రభావము, ఆయన ఉమ్ము వేసి బురద చేసి కనులు పూస్తే స్వస్థత, ఆయన వస్త్రం చెంగు ముడితే స్వస్థత. కాబట్టి ఈ రీతిగా ప్రభువు మరి ఆ యొక్క కుష్ఠరోగుని, గుడ్డివారిని, కుంటివారిని, మృతులను సహా ఆయన మరి లాజరు బయటికి రా అని చెప్పినప్పుడు లేచేటటువంటి విధానం చూస్తా ఉన్నాం. దేవుడు 107వ కీర్తన 20వ వచనంలో మాట వ్రాయబడి ఉన్నది. చదవండి. తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. కాబట్టి దేవుని వాక్కు, అది ఆదియందు పలికినటువంటి ఆ వాక్కు శరీరధారి అయి మానవారి మధ్యకు వచ్చి దేవుడైన మరి ప్రభువే నరుడుగా మానవారి మధ్యకు వచ్చి మానవుని యొక్క సమస్యలు, బాధలు, కష్టాలు, కన్నీరు చూసి వారి మధ్య ఉండి దేవుడు తన మాటల చేత ఆదరించి, ఊరడించి, స్వస్థపరిచి ఆయన బాగు చేశాడు, ధైర్యపరిచాడు. కాబట్టి దైవవాక్యం అందులో మనం చదువుకున్నప్పుడు ఆదరించబడతాం, స్వస్థపరచబడతాం, మేలు పొందుతాం. కాబట్టి ఈ శతాధిపతికి ఎటువంటి దాసుడు ఈయన అంటే ప్రియమైన దాసుడట. దాసులు ఎంతోమంది ఉంటారు, కానీ యజమానులకి ఏ పని చెప్పినా ఆ యొక్క మరి దాసుడు యజమానునికి ఆనందం కలుగు చేసినట్లుగా, అది ఎంత కష్టమైనా, ఎంత భారమైనా, లేకపోతే ఎంత సమయం పట్టినా యజమానులు అనుకున్న దానికంటే అధికంగా చేసేటటువంటి దాసుడు. అందుకే ఈ శతాధిపతి ఆ దాసుని ఏం చేశాడు? ప్రేమించాడు. ఆ దాసుడట ప్రియమైన వాడట. శతాధిపతి తన కొరకు, తన ఇంటి కొరకు, తన బంధువుల కొరకు వేడుకోలేదు, కానీ ప్రభుని తన దాసుని కొరకు వేడుకోరు. తన దాసుని మీద అంత శ్రద్ధ పెట్టాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్ల, ఎవరైనా ఒక దాసుని పెంచుకుంటే 29వ కీర్తన సామెతల గ్రంథం అనుకుంటాను, అక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది. ఎన్నో వచ్చిన చూడండి. సామెతల గ్రంథం 29:21 చదవండి. ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాబంగా పెంచిన ఎడల చివరికి వాడు కుమారుడుగా ఎంచబడతాడు. ఒక దాసుని చిన్నప్పటి నుండి గారాబంగా పెంచితే, మా దాసుని గారాబంగా పెంచడం ఏంటి? అవునా కదా? దాసుడిని గారాబంగా పెంచడం. ఒక దాసుడిని ఎవరైనా ఏదైనా దాసుడిని ఒకవేళ అన్ని చూస్తారు, ప్రేమిస్తారు, ఆయన కావలసినవన్నీ ఇస్తారు, బాగా బతుకులను ఆయన చెప్తారు. కానీ దాసుని చిన్నప్పుడు నుండి గారాబంగా చూస్తే చివరికి ఎవరు లేకపోతే ఆ ఆస్తి కూడా వారసుడు అయిపోతాడు, కుమారుడు అయిపోతాడు. ఎలియాజరు కొరకు మనము బైబిల్లో చూస్తాము. అబ్రహాం అదే మాట అంటాడు. ఏంటంటాడంటే, నా కుమారుడు లేడు, నా యావదాస్తి నా ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరే అంటాడు. ఒకవేళ అబ్రహాంకి దేవుడు సంతానం ఇవ్వకపోతే ఆ ఆస్తి అంతా ఎలియాజర్కే రాసు. ఎలియాజరు అంత నమ్మకమైనటువంటి యజమానికి, అంత నమ్మకమైన. మనకి చిన్న కుమారుడు ఉన్నాడు. చిన్న కుమారుడు తండ్రి దగ్గర గారాబంగా పెరిగాడు. చివరికి ఏమయ్యాడు? గారాబంగా పెరిగినటువంటి కొడుకు
అసలు కుమారుడు తండ్రిని కనపరచాల, తండ్రి పనులన్నీ చక్కబెట్టాల. కానీ చిన్నప్పుడు గారాబంగా పెంచిన దాసుడు యజమానునికి నమ్మకంగా వారసుడిగా అయిపోతాడు. కానీ కొడుకు మొత్తగా తండ్రిని కనపరచలేదు. తండ్రి ఆస్తిని పాడు చేశాడు, దూర దేశానికి వెళ్ళిపోయాడు. తన ఐశ్వర్యం తండ్రి తనకి ఇచ్చింది అంతా కూడా ఖర్చు పెట్టేసి ఏం చేశాడు? ఏమీ లేనివాడు అయిపోయాడు. ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు అన్నం తినడానికి పందులు కాసేటటువంటి పనిలోకి వెళ్ళిపోయాడు. అయినా సరే ఆ యజమానుడు ఏమీ పెట్టలేదు. దుష్టుడైనటువంటి యజమానుడు పని చేయించుకుంటాడు, కానీ ప్రతిఫలము ఇవ్వడు. నీవన్నీ నీ శరీర రక్తాలు క్షీణించిపోయినట్లుగా, నీవు కృషించిపోయినట్లుగా నిన్ను వాడుకుంటాడు. నీకు కనీసం ఆహారమైనా ఇవ్వడు దుష్టుడు. ప్రియమైనటువంటి వాడ, గారాబంగా పెరిగిన కొడుకు ఏమైపోయాడంటే అతి గారాబం మీద తండ్రి తనకి ఇచ్చినవన్నీ నష్టపరుచుకొని దాసుడైపోయాడు. అక్కడ ఇంట్లో ఉన్నటువంటి దాసుడు అబ్బా, వారి వస్త్రానికి లోటు లేదు, వారికి తిండికి లోటు లేదు. అప్పుడు చిన్న కుమారుడు జ్ఞాపకం వచ్చింది. ఏం జ్ఞాపకం వచ్చింది? నా తండ్రి ఎంత దాసులు, అబ్బా ఎంత దివ్యంగా ఉంటారు, నేను ఇక్కడ ఆఖరికి చచ్చిపోతాను, కాబట్టి నా తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళిపోతాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనల్ని దాసులుగా చేసుకొని మనల్ని పీల్చి పిప్పి చేసి మనలను నిర్వీర్యం చేసి మనలను మరి మరణానికి క్షణపట్టి పాతాళానికి తీసుకొని పోవడానికి ప్రియమైనటువంటి వాళ్ళ మరి అబద్ధ బోధలైతేనేమి, లోకంలో ఉన్నటువంటి తప్పిదాలు దోషాలైతేనేమి, ఒక మాటలో చెప్పాలంటే మీరు దేని చేత జయించబడతారో దానికి మీరు దాసులు అని రోమపత్రికలో దేవుని యొక్క వాక్యం తెలియజేస్తారు. 6వ అధ్యాయం చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయం, అక్కడ దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తాము. 16వ వచనము 6:16 లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేనికి నీవు లోబర్చుకుంటున్నావు? దేని చేత లోబర్చబడినావు? ఏది నిన్ను జయించి నిన్ను గెలిచింది? దానికే నీవు దాసుడు, దాసురాలు. బర్నబాని నిద్ర చేయిస్తా ఉంది. బర్నబా దేనికి దాసుడు? నిద్రకు దాసుడు. ఆయన రాత్రి కొన్నిసార్లు నిద్ర పట్టదు. ఆయన సమస్య చెప్తుంటాడు, దొరగారండి నాకు మందిరంకి వస్తేనే నిద్ర వస్తుందండి. అంతేకాదు ఆటోలో ప్రయాణం చేస్తున్నా నిద్ర వస్తుందండి. నాయన ఎప్పుడైనా నువ్వు చివరి కూర్చోడు, అటు ఇద్దరు మధ్యలో కూర్చొని చెప్పాను నేను. ఎందుకంటే కునికి తారో తిట్టు ఈలో తిట్టు చేస్తారు, భరించదు. కానీ శివను గుగ్గురు కునికి జారిపోయే వరకు ప్రమాదం. ప్రియమైన దేవుని పిల్లారా, నీవు దేవుని దాసుడు. యూదులు యేసు ప్రభువును బోధిస్తూ ఉన్నప్పుడు యూదుల్ని ఆయన హెచ్చరించాడు. 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం అక్కడ మనం చూసినప్పుడు 31వ వచనం, కాబట్టి తనను నమ్మిన యూదులతో
మందిలో చాలా మంది ప్రభువుని విశ్వసించారు. నా వాక్యమందు మీరు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యము గ్రహింతురు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, అబద్ధము మిమ్మల్ని బంధిస్తుంది. గత కాలంలో అబద్ధం ఉంది, అసూయ ఉంది, కాలం గడిపాం. వాటన్నిటికీ పాపానికి మనం దాసులుగా ఉన్నాం. ప్రభు అన్నాడు, నా వాక్యమందు నిలిచి ఉంటే మీరు స్వతంత్రులు అవుతారు. మేము అబ్రహాం సంతానం అండి, మేము ఎవరికి ఇప్పుడు దాసులము కాదు అనంటే ప్రభువు ఏమన్నాడు 34వ వచనంలో, అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు నువ్వు పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చూపించు. పాపం చేసిన ప్రతివాడు పాపానికి దాసుడు అంటే బానిస. బానిస అంటే యజమానుడు చెప్పినంత చేయడమే. పొగకు దాసులు, సిగరెట్కు దాసులు, అవునా కదా? మందుకు దాసులు, అవునా కదా? జోదానికి దాసులు, జోదము నిన్ను లాక్కుపోతాయి, మద్యము నిన్ను లాక్కుపోతాడు. అర్థమైందా? వాటికి మీరు దాసులు. పాపం చేయ ప్రతి వాడు పాపమునకు దాసుడు అని ప్రభు చెప్పారు. 6వ అధ్యాయము రోమా పత్రిక, అక్కడ మనం చూసినప్పుడు ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, నీతి విషయమై మరి నిర్బంధం ఏమీ లేదట. పాపం చేసిన మనము మరి ఎలాగూ ఉన్నాము అనేటటువంటిది మనం చెప్తాం. 19:20 మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు 20వ వచనం, నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. ఇది మంచి, ఇది చెడ్డ అనే విచక్షణ లేదు. ఎందుకంటే నీతి అని అంటే ఎవరు నీతి కాబట్టి చెప్తాడు, ఎలా పెట్టునుండే నీతి చెప్పినాడు మాత్రం తెలియదుకు వస్తానా? అర్థమైందా? నీతి విషయం నిర్బంధం, అమ్మో ఇది దుర్నీతి, ఇది పాపము, ఇది భ్రష్టత్వము అనేటటువంటి నిర్బంధం లేదు. అంటే మన మనస్సు ఎంతగా దిగజారిపోయిందో వాక్యం చెప్తామని. నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి, అప్పటి క్రియల వలన మీకేమి ఫలం కలిగెను? దానికి ఏమి ఫలం వచ్చింది? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కాదా? వాటి అంతము మరణం. ఏనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ప్రియమైనటువంటి 3:23లో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోయారు అని రోమపత్రిక. పాపము వలన వచ్చు జీతము మరణం. ఈ చివరిలో మరి ఆ మాట 23లో 6వ అధ్యాయంలో రాశారు. అనగా పాపము వలన వచ్చు జీతము మరణము. కాబట్టి ఏ భేదము అందరూ పాపం చేశారని దేవుడు చెప్తే మనం నీతిమంతులుగా ఎలాగా చూపించుకోగలము? కాబట్టి మనం పాపానికి దాసులు మనం ఒప్పుకోక బైబిల్ చెప్తుంది. అవన్నీ మీకు చెప్పడానికి కాదు, కానీ మీకు గుర్తులు చెప్పండి. దేనికి దాసులు? మనము పాపములకు దాసులు బైబిల్ చెప్తాము. అలాగే సిరికి దాసులు, ధనానికి దాసులు అట. ధనవంతుడు ప్రభు దగ్గర నుంచి నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఆజ్ఞను గాయకో. చిన్నప్పుడు నుండి గాయకుంటానండి, నాకెంకేం పోదువా అన్నాడు. నీకున్నవన్నీ విడిచిపెట్టి కాలం ఇచ్చినాడు గమనించు. అమ్మో డబ్బులు మటుకు మొదలు. సిరికి దాసులు, పాపానికి దాసులు, సిరికి దాసులు, మనుష్యులకు దాసులు. అర్థమైందా? మనుష్యులకు దాసులు. బైబిల్ వాక్యం చెప్తుంది, మీరు విలువ పెట్టి
కొనబడిన వారు. మీరు పాపంలో ఉండగా, దాస్యంలో ఉండగా విలువ పెట్టి కొనబడ్డారు. మన పితరులు ఐగుప్తులో ఉన్నప్పుడు గొర్రెపిల్ల రక్తము అక్కడ ద్వారబంధాలు ఖండించినప్పుడు సంహారం రాలేదు. మరణం ఐగుప్తీయులకు వచ్చింది కానీ హెబ్రీయులకు రాలేదు. దేవుడు వారి యొక్క అద్భుతాలు చేశాడు. అదే పస్కా అన్నారు, అంటే విడుదల, దాస్యం నుండి విడుదల. క్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేసి స్వతంత్రులుగా చేసి, కాబట్టి మనము విలువ పెట్టి కొనబడిన వారు. కాబట్టి 6:20 దేవుని యొక్క వాక్యము రాయబడి కొరింది 6:20 మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. దేవుడు వెలయించుకున్నాడు మనల్ని. గొర్రెపిల్ల రక్తంలో వారు విడిపించబడినట్లుగా అమూల్యమైన రక్తం అని పేరు రాస్తాడు. నిష్కలంకమును, పరిశుద్ధమును, నిర్దోషమైన ఆ గొర్రెపిల్ల లాంటి క్రీస్తు. కాబట్టి తన ప్రాణంగా పెట్టి పాపం నుండి ఆయన్ను వెలయించుకున్నాడు. నువ్వు మామూలుగా కాదు, గొప్ప క్రయం చెల్లించుకున్నాడు. అందుకే నీ దేహంతో దేవుని మహిమపరచాలి. ఈ దేహము జారత్వానికో పాపానికో అప్పగించ కాదు. ఒకప్పుడు నువ్వు చేసే క్రియలు బట్టి ఇప్పుడు సిగ్గుపడుతున్నావు. దేవుడికి నీ సిగ్గును తొలగించి నీ తల ఎత్తినట్లుగా చేశాడు. ఆయన దగ్గర పాపం ఒప్పుకున్న తర్వాత మనం కడగబడిన మీదట దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మీయమైనటువంటి అంతఃకరణ శుద్ధి, అలాగే మనసు నిబ్బరం కలుగు చేసి తల ఎత్తుకున్నట్లుగా చేశాడు. ప్రేమ గల దేవుడు ఆ చరణం మనం పాడదాం. ప్రేమ గల దేవుడు ప్రేమ చూపినాడు. ఎన్నో నెంబర్ చూడండి, చిన్న పాట పుస్తకాలు 59లో ఒక చరణము పాడతాం మనం. 3వ చరణం. పతనమైన మాడు బ్రతుకును చాకదాను మాదుకాలను పైకి ఎత్తినట్లుగా చేశారు. నిబ్బరముగా నిలిపారు. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చారు. పాపానికి దాసులము, సిరికి దాసులము, మనుషులకి దాసులము. గలతీ 4:3 లోకం యొక్క మూల పాఠాలకు దాసులట. ఆచారాలకి, పితృ పారంపర్య, ఆ వ్యర్థ ప్రవర్తనకి. చదవమ్మ 4:3 అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక
సంబంధమైన మూలపాఠములకు లోబడి, చూసారా, వాటికి లోబడ్డారు. ఎప్పటికీ కూడా ఎందరో క్రైస్తవులను పేరు పెట్టుకున్నారు, వాటికి దాసులుగా ఉన్నారు. ఈ రోజు అక్కడ చిన్నపోతే ఎలాగమ్మా, మంచిదట, శాపం తొలగిపోతుంది అని చేయడమే నీకు శాపం అందుకుంటారు. విగ్రహాల వల్ల అపవిత్రత, అన్య ఆచారాలు, పద్ధతులు, అర్థమైందా? లోక సంబంధమైన మూల పాఠాలు లోకం అందరూ అనుసరిస్తారు. నువ్వు లోకంలో నుండి విడిపించబడ్డావు, క్రీస్తు రక్తంలో కడగబడి పనబడి ప్రత్యేకం చేయబడ్డావు. వాటితో నీకేం సంబంధం? ఎనిమిదవ వచనం, అక్కడ 8వ వచనం కూడా చదవండి. ఆ కాలమందైతే దేవుని ఎరగని వారు నిజానికి దేవుడు కాని వాళ్ళకి దాసులు. ఎవరికి దాసులు? నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులు. నిజ దేవునికి దాసులు కాదు. ఇప్పుడు పాపము నుండి విడిపించి వాటన్నిటి నుండి నువ్వు విడిపించబడితే నిజమైన దేవునికి నువ్వు దాసులు అవుతావు. లోక సంబంధమైన మూలపాఠానికి దాసులు, నిజమునకు దేవుని కాని వారికి దాసులు. పాపానికి దాసులు, సిరికి దాసులు, మనుషులకు దాసులు, మూలపాఠానికి దాసులు, నిజానికి దేవుని కాని వారికి దాసులు, కడుపుకే దాసులు. ఫిలిప్పీ పత్రికలో చెప్పారు. దేనికి దాసులట? కడుపుకే దాసులు. అర్థమైందా? కడుపుకే దాసులు. యేసయ్య ఉన్నాడు, శాస్త్రత్వం పోగొట్టుకోవడానికి ఆవిడ కావాలా అని చెప్పాడు. దేవుని ఆశీర్వాదం కంటే కడుపుకే దాసులు. ప్రియమైనటువంటి 7వది, మనము దేవునికి, తండ్రికి, పరిశుద్ధుడికి, నీతికి దాసులైనట్టుగా దేవునికి దాసులుగా ఉండాలి. దేవునికి దాసులుగా ఉండాలి. యేసు ప్రభువారికి దాసులుగా ఉంటారు. 1 తెస్సలోనికైతే 1వ అధ్యాయం 9వ వచనం దేవుని యొక్క వాక్యం. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఆలస్యం అవుతుంది కాబట్టి ఇలాగా మీకు మాటలుగా చెప్పాను. తర్వాత మీరు వాటిని ధ్యానించండి. చదవమ్మా. మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు, అనగా రాబోవు ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. చూసారా, రాబోవు ఉగ్రత ఈ భక్తిహీనుల మీద, ఈ యొక్క దేవుని నీతికి లోబడిన వారి మీద, పాపము చేసిన వారి మీద దేవుని ఉగ్రత పరలోకము నుండి కుమ్మరించబడతారు. పాపము, దోషము, అపరాధానికి తీర్పు ఉంటుంది. అయితే రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరు దేవుని వైపు ఎందుకు తిరిగారు? ఉగ్రత నుండి తప్పించుకొని పరలోకం నుండి ప్రభు మా కొరకు వస్తాడు. అప్పటికల్లా మేము దేనికి దాసులు కాదు, మా దేవునికే మేము దాసులు. జీవం గల వారి వైపే మేము తిరగాలి. నీతికి దాసులు అవ్వాలి, పరిశుద్ధతకి దాసులు అవ్వాలి. పరిశుద్ధత కలిగి ఉంటే మా ఫలము, దాని అంతము నిత్య జీవము. ఆ జీవము సంపాదించుకోవాలి. కాబట్టి దేవుని వైపు తిరిగి ఎదురు చూస్తా ఉన్నా ఆయన రాక. ప్రియమైన దేవుడు ప్రభువా, నీవెప్పుడు వచ్చినా మెరుగుగా ఉండేటటువంటి వారిగా నేను కనిపెట్టుకొని ఉంటాను అని చెప్పాను. సువార్తలో ప్రభువు దూరదేశానికి యజమానుడు వెళ్ళిపోతూ
పని వారికి బాధ్యతలు అప్పగిస్తాను. అప్పటి నుంచి నేను మరలా వచ్చినంత వరకు మీరు జాగ్రత్తగా చూడండి. గృహ నిర్వాహకత్వం. అయితే దూరదేశం వెళ్ళిపోయాడు, అమెరికా వెళ్ళిపోయాడు, ఎప్పుడు వస్తానో తెలియదు. ఈలోగా నాకు ఇష్టం వచ్చినట్టుగా తింటాను, తాగుతాను, దాసురాన్ని ఏం చేస్తాను, తిడతాను, కొడతాను అని బుద్ధిహీనుడైనటువంటి దాసుడు తాను అనుకున్న గడిలో యజమానుడు వస్తే అపనమ్మకస్తుల పాలుగా ఎంచబడి శిక్షకు అప్పగిస్తాడు. ఏ దాసుడైతే యజమానుడు ఎప్పుడొచ్చినా కనిపెట్టుకొని ఉంటాడో అతడు ఏ గడి వచ్చినా ఏ జాబు వచ్చినా కనిపెట్టుకొని ఉంటాడో ఆ దాసుడు ధన్యుడు. చదవండి మత్తయి సువార్త 24వ అధ్యాయము. అక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము. 45వ వచనం చదవమ్మా. వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైనా దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఎలాగ చేయుచుండునో. కాబట్టి ఏ దాసుడు బుద్ధి కలిగి నమ్మకంగా ఉంటాడో ఆ దాసుడు ధన్యుడు. లోకాసు సువార్త 12వ అధ్యాయము 38వ వచనము. 12:38 చదవండి. మరియు అతడు రెండవ జామున వచ్చిన, మూడవ జామున వచ్చిన ఏ దాసులు మెలకుగా ఉంటారో ఆ దాసులు ధన్యులు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు, రెండవ జాము, మూడవ జాము. యూదులు జాములు వారి టైము జాముల్లో వారు చెబుతారు. మనము అప్పుడప్పుడు వాడతాము, తెల్లవారుజాము అంటాం కదా. పగలు 4 జాములు, రాత్రి 4 జాములు ఉంటాయి వారికి. ఎవరికి? యూదులకి. 6 గంటల నుండి ఆరంభమై 6తో ముగుస్తాయి అన్నమాట ఆ 2. అర్థమైందా? ఉదయం రాత్రి 6 నుండి 9 వరకు మొదటి జాము. అర్థమైందా? 7, 8, 9. రెండవ జాము అంటే 10, 11, 12. మూడవ జాము అంటే 1 గంట 2, 3. అంటే ఏ జాము వచ్చినా మెలుగుగా ఉంటారట. అంటే రాత్రి అంతా మెలుగుగా. అంతేకాదు, కోడి కూసినప్పుడు వచ్చినేమో అంటే 4వ జాము. చూసారా? 3 నుండి 6 వరకు అంటే 4, 5, 6 వరకు ఏ జాములు వచ్చును మెలుగుగా ఉంటారు. ప్రియమైన దేవుడుకున్నారా, దేవుడు ఇవన్నీ వివరించి మనం చెప్పాలంటే ప్రియమైన దేవుడుకున్నారా సమయం అయిపోయింది. అయితే వీటన్నిటికీ మన దాసులను దేవుడు గుర్తించారు. ముఖ్యంగా పాపం అయితే మన ఆత్మను ఏం చేసింది? పాతాళానికి అంటే రెండవ మరణానికి, అంటే మరి దాని నుండి అగ్ని ఆరినప్పుడు చాలు ఆ స్థలం నుండి ఎప్పుడు బయటికి రానటువంటి ఆ కోపంలోనికి మనకు నెట్టివేసే పరిస్థితి నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షించాలని దాసులమైనా మనకు ప్రేమించారు. మనం ఇంకా పాపంలో ఉండగా మనకు ఒక ఆయన తాను నిజంగా ఇది పాపానికి బానిసమైన మనల్ని, దాసులమైన మనల్ని ప్రభువు ప్రేమించి ఆయన నిజంగా మనల్ని స్వతంత్రులుగా చేశారు, కుమారులుగా చేశారు. ఎస్తేరు గ్రంథం, అక్కడ ఎస్తేరు కాలంలో మొర్దెకై హామానుకి నమస్కారం చేయడు. యూదులు దేవునికి తప్ప ఎవరికి నమస్కారము చెయ్యరు. హామాను మరి ఆ యొక్క మొర్దెకై గేట్ దగ్గర ఉన్నాడు. హామాను వచ్చినప్పుడు గేట్ దగ్గర ఉన్నాడు, ముందు సెల్యూట్ కొట్టాలి. కానీ ఈయన గేట్ తీయడమే నమస్కారం అంటూ ఏమంటలేదు. ఎందుకంటే యూదులు మనుషులకి వాళ్ళు నమస్కారం చేయరు. వాళ్ళైనా
ఏం చేస్తారంటే దేవుడికి నమస్కారం చేస్తారు. వాళ్ళు విధేయత కలిగి ఉంటారు, అలాగని ఎవరికి హాని చేయరు, బాగా ఉంటారు. ఇది చూసినటువంటి హామానికి చాలా పాపం వచ్చింది. అయితే 7వ అధ్యాయంలో రాయబడుతుంది 4వ వచనంలో ఏంటంటే, ఒక జనం ఉన్నది, ఈ జనము రాజుకి ఏమాత్రం కూడా మేలు చేసేటటువంటి జనాన్ని కాదు, అందరి ఆచారాలు లాంటి మేలు ఆచారాలు కాదు. కాబట్టి ఈ యూదులు అనేటటువంటి జనాంగము వీరిని చంపేయడానికి నేను ద్రవ్యం ఇస్తాను, డబ్బు ఇస్తాను, యూదులు ఎక్కడున్నా చంపేయాలి అని చెప్పేసి హామాను రాజు దగ్గర సంతకం చేయించుకొని అందరికి పంపిస్తాడు. ఇది తెలిసినటువంటి మొర్దెకై ఏం చేస్తాడంటే గూడు చదువుకొని గోలి మట్ట పట్టుకొని కనబడతాడు. ఏమిటి జరిగిందంటే, యూదులందరినీ చంపడానికి రాజు శాసనం చేశాడు. రాజనగర్లో ఉన్నంత మాత్రాన నువ్వు కూడా యూదురాలువే, యూదులందరూ చచ్చిన రోజు నువ్వు అంతఃపురంలో యూదురాలు కాబట్టి ఆ శాసనం ప్రకారం చంపాలి. ఇందుకొరకే నువ్వు రాజ్యానికి వచ్చి మేము జ్ఞాపకం చేసుకో, యూదుల పక్షంగా రాజు దగ్గరికి వెళ్ళి మనవి చెయ్యు. ఆ రాజు పిలిచినంత వరకు ఎవరు వెళ్ళకూడదు. ఒకవేళ ఎవరైనా త్వరపడి అంతఃపురంలో కాలు పెడితే తన బంగారు దండం చూపిస్తేనే బతుకుతారు. రాజు చిరాకు ఇప్పుడు ఎవరు వస్తున్నారు అన్నాడు అనుకో, ఒకవేళ ముసుగేసేసి పోయి గురినెట్టేస్తారు. అంటే మొదటి అంటాడు, నువ్వు ఇప్పుడు వెళ్ళకపోతే యూదులకు సహాయం వేరొక దిక్కు నుండి వస్తుంది, నువ్వు మీ ఇంటి వారు చచ్చిపోతారు, జాగ్రత్త అని చెప్పినప్పుడు రాజు పిలవకుండా వెళ్ళడం న్యాయ విరోధం. అయినా సరే నేను చచ్చిపోయినా చచ్చిపోతాను, యూదులు క్షేమం కొరకు నేను వెళ్తాను అని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళి చేసిన మనవే ఇక్కడ రాయబడి ఉంటుంది. చదవమ్మా 4వ వచనం. సంహరించబడుటకును హతము చేయబడి నశించుటకును నేను నా జనులను అమ్మబడిన వారము. బైబిల్లో చెప్తుంది మనం పాపమునకు అమ్మబడిన వారము. ఎక్కడ? యెషయా గ్రంథం 50వ అధ్యాయం. యెషయా గ్రంథము 50వ అధ్యాయంలో వ్రాయబడి పాపానికి అమ్మబడిన వారము. చూడండి, మొదటి వచనంలో ఆ చివరి 3 వచనాలు, నా అప్పుడు వారు ఎవరికి మేము అమ్మివేసి మీ దోషం బట్టి మీరు అమ్మబడితిరి. కాబట్టి ప్రియమైనటువంటి పిల్లరా, నేను అమ్మేశానా మిమ్మల్ని? మీ దోషాన్ని బట్టి మీరే అమ్మబడ్డారు. ఇక్కడ ఎస్తేరు అంటుంది, మేము దేనికి? సంహరించబడడానికి, హతము చేయబడడానికి, నశించడానికి అమ్మబడిన వారము. దాసులుగా ఒకవేళ అమ్మబడితే నేను మౌనంగానే ఉండు, కాకపోతే దాసులుగా ఒకవేళ ఉండు, కానీ చంపబడడానికి అమ్మబడతాం. తర్వాత స్టోరీ అంతా మనకు తెలుసు. రాజుకు నిద్ర పడదు, ఆ యొక్క దస్తావేజులు తిరగేస్తారు, రాజ్య సమాచారము. మొర్దెకై రాజును చంపే వారిని పట్టించినట్టు రాసి ఉంటుంది. ఇందుకు మొర్దెకైకి బహుమానం ఏమి ఇచ్చినట్టు ఏమి ఇవ్వలేదు. నా ప్రాణాన్ని తప్పించినోడికి బహుమానం ఇవ్వలేదా? ఆయన ఎవరు? యూదుడు. రాజుని చంపేస్తారంటే పసిగట్టి రాజుకు సమాచారం ఇచ్చినటువంటి వాడు. హామాను ఏం చెప్పాడు? నీ రాజ్యంలో ఒక జనం ఉంది, వారు రాజు ప్రయోజనకరమైన వారు కాదు అని చెప్పాడు. తప్పుడు సమాచారం ఇచ్చాడు, వాళ్ళని చంపడానికి డబ్బు ఇచ్చాడు. కానీ ఎస్తేరు వెళ్ళింది, మేము చంపబడడానికి అమ్మబడిన వాళ్ళము. రాజుకు నిద్ర పట్టలేదు, సమాచార గ్రంథం తెరిచాడు. మరి మొర్దెకై మరణం నుండి తప్పించాడని రాయబడింది. మొర్దెకైకి ఏదైనా బహుమానం ఇవ్వాలి అని అంటే ఏమైంది? అప్పుడే హామాను వస్తాడు రాజు దగ్గరికి. వస్తాను రాని వచ్చాడు. హామాను, నేను ఒకరిని కనపరచాలనుకుంటున్నాను, ఏం చేయాలని? నన్నుగా ఇంకెవరిని కనపరుస్తుంది రాజు, నేను ఏం చెప్తే అదే చేస్తున్నాడు అనుకొని
రాజా, నీ కిరీటం పెట్టి వంగరం పెట్టి రాజెక్కేటటువంటి గుర్రం మీద ఒక శ్రేష్ఠుడైన ఒకడు ముందల నడిపించి రాజు కనపరచవాన్ని ఈ రీతిగా సత్కరించబడుతుందని చెప్తే ఆ గుర్రం ముందు నడుస్తుంటే గుర్రము అతను ఎక్కి ఊరేగింపు చేస్తూ రావాలి, అందరం చేయాలి. అలాగా గేట్ దగ్గర ఉన్న మొర్దెకైకి అలా చెయ్యి అని చెప్పారు. ఊరు బాబు, నేను గుర్రం ఎక్కాలనుకుంటే ఎవరిని చంపించాలనుకుంటున్నా ఆడనే అందరం ఎక్కించాడు రాజు. చూసారా దేవుడు ఎలా చేస్తాడు? దేవుడు పరిస్థితులు మార్చేస్తాడు. కాబట్టి ఈ దుష్టుడు హామాను మొర్దెకైని ఉరి తీయించడానికి 150 మూల ఆ యొక్క ఉరికంబం తయారు చేసి ఉంచాడు ఇంటి దగ్గర. యూదులు చనిపోయే రోజు ఇతన్ని ఇచ్చేద్దామని. కాబట్టి ఇదంతా హామాను వల్లే జరిగిందని రాజుకి తెలిసినప్పుడు రాణి బతిమాలు కూడా వెళ్తాడు. అప్పదాగి రాణి మంచం మీద పడిపోతాడు. రాజు కోపం వస్తుంది. ఎవడీడు, నేను ఉంటుండగానే రాణి మంచం మీద పడ్డాడు, లేకపోతే వీడు ఏమైనా చేస్తాడా? ఈ దుష్టుడేనండి మొర్దెకైని ఉరి తీయించడానికి ఉరికంబం వేశాడు. నీ ప్రాణాన్ని కాపాడి యూదులను చంపడానికి డబ్బు ఇచ్చాడు. మీరేమో సంతకం పెడతారంటే అమ్మ ఎంత దుష్టుడా వీడిని నా రాజ్యంలో హెచ్చించాను. మొర్దెకైకి ఎక్కడైతే ఉరి తీయాలనుకున్నాడో ఆ ఉరికంబం మీద వీడినే ఉరి తీయండి, ప్రధానమంత్రి పోస్టు మొర్దెకైకి ఇవ్వండి. కాబట్టి యూదుల్ని దేవుడు సంరక్షించాడు. అమ్మబడిన వారిని చంపబడ్డానికి, హతం చేయబడ్డానికి, మరి అప్పగించబడిన వారు ఇప్పుడు జీవానికి, అధికారానికి వారసులైపోయారు. పాపంలో మనం పడి ఉన్నప్పుడు, పాపానికి దాసులమై ఉంటే ప్రభు ఈ లోకానికి వచ్చి మన పాప శిక్షను భరించి ఆయన మనల్ని విడిపించారు. ఈ కృతజ్ఞత ఎప్పుడూ మనకు ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని ఐగుప్తులో మీరు దాసులై ఉన్నారు. దాసులు మనసు ఎటువంటిదో మీకు తెలుసు. కాబట్టి దాసుల పట్ల మీరు ఎలా వ్యవహరించాలా? ప్రభు నీ పట్ల ఎలా వ్యవహరించాడో, నీవు పాపానికి దాసుపోయినప్పుడు ఎలాగూ నిన్ను స్వతంత్రునిగా చేసి నిన్ను కుమారుడుగా చేశాడో అది జ్ఞాపకం చేశాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం యేసుప్రభువు అన్నారు, మిమ్మల్ని దాసులు అని పిలవలేను అని చెప్పాడు. దేవుడు తన రక్తంలో కడిగి మనల్ని పవిత్రపరిచి ఆయన అన్నాడు 15వ వచనం, దాసులు తన యజమానులు చేయదాన్ని ఎరగదు కనుక ఎక్కడ మిమ్మల్ని దాసులను పిలువక స్నేహితులని పిలుస్తారు. అమ్మా, ఒక దాసుని పట్టుకొని దాసులని పిలవడాలి. ఎందుకంటే యజమానుడు చేసేదేటో దాసుడికి చెప్పరాట. ఏదో అవసరమైతే చెప్తారు, ఏదో పని ఉంటే చెప్తారు, లేకపోతే లేదు. యజమానుడి వ్యవహారాలు, కుట్లు, యజమానుడి యొక్క ఆంతరంగిక విషయాలు ఏ దాసుతోనే చెప్తారా? చెప్పరు. కానీ నేను మీకు రహస్యాలు అనేది ఏది లేకుండా అన్నీ మీకు చెప్పాను. మిమ్మల్ని దాసులను పిలవను, నా స్నేహితులని చిన్న కుమారుడు 15వ అధ్యాయం లోకా సువార్త 22వ అధ్యాయంలో సర్వాన్ని కోల్పోయినప్పుడు ఆయన ఆకలికి వస్త్రహీనుడై, అర్థమైందా? మరి ఆ పందులు తిను పొట్టు కూడా దొరక్క ప్రాణము గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకుంటే చాలు, నా తండ్రి మొహం చూస్తాను, నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నా తండ్రి ఇచ్చినవన్నీ పాడు చేశాను, నా తండ్రి నన్ను చేర్చుకుంటాడా అనుకొని అతను పరిగెత్తుకొని వచ్చినప్పుడు 22వ వచనం ఏమనబడుతుంది? అయితే తండ్రి వాడి యొక్క దూరముగా ఉన్నప్పుడు, 20వ వచనంలో ఉందా? వాడి యొక్క దూరముగా ఉన్నప్పుడు వాడు ఎందుకు వస్తున్నాడు, కుమారుడు ఎందుకు వస్తున్నాడు? ఆ చింపురు చుట్టూ మాసిపోయిన గడ్డము, వస్త్రాలన్నీ మాసిపోయి చెమట పట్టి దుర్వాసన వస్తూ స్నానం లేక పందులతో తిరిగినటువంటి ఆ కుమారుడు ఐశ్వర్యవంతుడు, ఎంతో సుందరుడు, సుకుమారుడు, అటువంటి కుమారుడు సర్వము కోల్పోయి మరి ఆ యొక్క
త్రాగుబోతులతో, వ్యభిచారులతో తనకున్నటువంటి ఆస్తి అంతా అమ్మివేసేసి ఆరోగ్యం కూడా పాడు చేసుకొని మరి తినడానికి ఆహారం లేక, కట్టుకోవడానికి వస్త్రం లేక తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే నా తండ్రి ఎంత మరి దాసులు సమృద్ధిగా అన్నం దొరుకుతుంది, వస్త్రం దొరుకుతుంది, అక్కడ దాసుడికైనా ఉంటాను వెళ్ళిపోతానని చెప్పేసి పరిగెత్తుకుంటూ మరి వస్తుంటే వాడి యొక్క దూరంగా ఉన్నప్పుడు తండ్రి చూచి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. తండ్రి ప్రేమ ఎటువంటి చూడండి. మనం దాసుల్లో బ్రతుకుతున్నప్పుడు తల్లిదండ్రులు విసిగిపోతారు, ఎన్నాళ్ళలో తాగుతాం, ఎంతకాలంలో తిరుగుతాం, పని పాట లేకుండా, లేకపోతే ఉన్నవన్నీ ఇంట్లో ఉన్నవన్నీ మరి అన్నేసేసి నువ్వు ఇక చస్తే బాగుండు అనేటటువంటి విసుగు పుట్టించేటటువంటి పిల్లల వలె తల్లిదండ్రులే వీడు చస్తే బాగుండు అనేటటువంటి పరిస్థితి లోకంలో మనం చూస్తాం. కానీ తండ్రి వాడిక దూరంగా ఉన్నప్పుడు పరిగెత్తు నేను కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని మరి ఆయన కుమారుడిని స్వీకరిస్తా ఉన్నాడు. తండ్రి ప్రేమకు కుమారుడు విరగలాడిపోయాడు. అయ్యో చెప్తాడు అనుకున్నాను, దూషిస్తాడు అనుకున్నాను, నువ్వు నా కొడుకు పోరా అంటాడు అనుకున్నాను, కానీ అన్నీ పోగొట్టుకుపోయినా నా తండ్రి పేరుని చెడగొట్టిన నన్ను ప్రేమించినటువంటి తండ్రి నిజంగా నీకు విరోధంగా నేను పాపం చేశాను, పరలోకానికి విరోధంగా నేను పాపము చేశాను, నీ కుమారుడును అనిపించుకునే యోగ్యత కూడా నాకు లేదు, నీ కూలి వారిని ఒకటిగా పెట్టుకో. చూసారా ప్రియమైన వాళ్ళ గారాబంగా తెలుగు కొడుకు ఇప్పుడు ఏమంటుందంటే దాసుల్లో ఒకటిగా నన్ను చేసుకో, కూలి వారిలో ఒకటిగా నన్ను పెట్టుకో అని అంటుంటే ఏమంటున్నాడు తండ్రి 22వ వచనంలో తన దాసుని పిలిచి ప్రశస్తమైన వస్త్రము త్వరగా తెచ్చి ఇదిగో ఈ నా కొడుక్కి ప్రశస్త వస్త్రం తీసుకురండి, ఏంటి మరిన వస్త్రాలతో నేను చూడలేకపోతున్నా, ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీరికి కట్టి చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, వధించుడి, సంతోషపడదము, చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి దొరికినట్టు అంతటి వారు సంతోషపడసాగి. తండ్రికే సంతోషమా, దాసులు కూడా సంతోషించారంట. ఇంటి వారందరూ ఇంటి వారు ఎలాగో సంతోషిస్తారు, అక్కడ దాసులు కూడా ఏమంటారు, చిన్నబాబు వచ్చారు చిన్నబాబు వచ్చారు అంటే తండ్రి యజమాని కాబట్టి కొడుకు కూడా వాళ్ళకి యజమానే. మనకి ఈరోజు పండగ తండ్రి ఏమంటున్నాడు, చచ్చిపోయిన కొడుకు బ్రతికాడు, మన అపరాధుల చేత మన పాపముల చేత మనం చచ్చిపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు చదవండి. ఎఫెసీ 2వ అధ్యాయం మరి 1వ వచనం నుండి చదువుతాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ప్రియమైనటువంటి దేవుడు మరి మన శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలు ఎన్ని నెరవేర్చుకున్నప్పుడు కూడా దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన పాపములు మరి మనము జీవించినప్పుడు సైతము మన యొక్క చూపిన ఆ మహాప్రపంచ క్రీస్తు కూడా మనల్ని బ్రతికించారు అని ఆ 3-4 వచనాల్లో రాయబడి ఉన్నది అక్కడ ఎఫ్ఎస్సీ కంట్రీలో. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు పిల్లలారా, దేవుడు మన పట్ల జాలి పడ్డాడు, మన పట్ల కనికరం పడ్డాడు. కాబట్టి ఆ ప్రేమను ఆ త్యాగాన్ని ప్రభు శివుడు నీ కొరకు అర్పించిన ఆ బలియాగము ఎవరి కొరకు అని అంటే పాపం చేసి ఆయన దూరం అయిపోయి మరి ఉన్నప్పుడు కూడా తిరిగి చేర్చుకునేటటువంటి ప్రేమించేటటువంటి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనల్ని చేర్చుకున్నటువంటి ఆ గొప్ప విధానాన్ని మనము చూస్తాం. అందుకే దేవుని యొక్క వాక్యంలో మరి దేవుడు మనల్ని నీతికి వారసులుగా చేశాడు.
పరిశుద్ధతకి వారసులు. రోమపత్రిక 6వ అధ్యాయం అక్కడ మనము చూస్తాము 22వ వచనం. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచనబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటియే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. కాబట్టి పాపం నుండి విమోచించబడి దేవునికి దాసులు. ఎంత చేసి దేవునికి నీవు దాసుడిగా ఉంటావా, లేకపోతే దేవుని సన్నిధిని ఇక నీ జీవితంలో మరలా విడిచిపెట్టి లోకానికి పోయి నువ్వు శాపగ్రస్తులు అయిపోతావా అని అంటే, ఐగుప్తులో దాసులై ఉన్నారు. ఫరో దాస్యంలో ఎంత శ్రమ పడ్డారో, ఐగుప్తులో బానిసలుగా ఎంత బాధపడ్డారో, ప్రభు వారిని స్వతంత్రంగా చేసిన తర్వాత దేవుడు వారికి తోడుగా ఉండి ఎలాంటి నడిపించాడో ఇవన్నీ ఎరిగిన తర్వాత బుద్ధిపూర్వకంగా వాళ్ళ యొక్క ఐగుప్తు దాస్యాన్ని కోరుతారా? దేవునికి దాసులుగా ఉంటారు. మీరు దాసులుగా ఉన్నారు, నేను మిమ్మల్ని విడిపించాను, మీ దాసుని అంటే మీరు కూడా జాగ్రత్తగా చూడండి, దాసుల్ని సహోదరులాగా చూడండి అని ప్రభు చెప్పారు. ప్రియమైనటువంటి దేవుడు, వాళ్ళకి విశ్రాంతి కావాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి. అబ్రహాము తన ఇంట పుట్టినటువంటి దాసుల్ని ప్రేమగా చూసినట్లుగా ప్రియమైన దేవుడు. అందుకే మనం దేవునికి దాసులమై, నీతికి దాసులమై ఉండాలి. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రికలో దేవుని యొక్క వాక్యంలో మనము చూసినప్పుడు ప్రియమైనటువంటి దేవుడు, ఆ మొదటి వచనం చదవండి. మొదటి మనం 9వ వచనంలోనే చదివాం కదా, అక్కడ ఉంటుంది దేవునికి దాసులు, దేవునికి దాసులు. అలాగే తలసి 1:1 కూడా మనము చదువుతాము. ప్రియమైనటువంటి దేవుడు పిల్లలారా, ఫిలిప్పి చదవండి. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందరి సకల పరిశుద్ధులకు, అధ్యక్షులకు, పరిచారకులు, క్రీస్తు యేసు దాసులైన, ఇక్కడ క్రీస్తు యేసుకు దాసులని రాసుకున్నారు మీరు. అక్కడ దేవునికి దాసులు. దేవునికైనా ప్రభువుకైనా మనం దాసులుగా ఉండాలంటే పరిశుద్ధత, నీతి, సమాధానము, ప్రేమ ఇవన్నీ మన జీవితంలో ఉండాలి. కాబట్టి నువ్వు యజమానుడిపై ఉంటే దాసుని ఎలా చూడాలో గ్రహించుకోవాలి. నీవు దాసులై ఉంటే ఏదో యజమానుడని పనిచేయడం కాదు, క్రీస్తుకి లోబడినట్టుగా లోబడి పనిచేయాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు, ఇవన్నీ పరిశుద్ధమైన రాష్ట్రం. ఆఖరి బంధంలో ఒక సంగతి చెప్పి నేను ముగిస్తాను. నిర్గమకాండం 21వ అధ్యాయం. ఇక్కడ హెబ్రీయుడైన దాసుని ఎవరైనా ఒకరు కొన్నట్లయితే, హెబ్రీయుడికి దేవుడు ఇచ్చినటువంటి నియమం ఏమిటంటే, దాసులు యజమాని ఆస్తి కాబట్టి నీవు వాడిని విలువ పెట్టి కొంటావు కాబట్టి వాడికి 6 సంవత్సరాలు పని చేయించుకో. 7వ సంవత్సరమున వాడిని ఎంత కొన్నావో, నీ మీద ఖర్చు పెట్టాలి కొన్నాను అని నువ్వు అనకు. 7వ సంవత్సరం వస్తే వాడిని విడిచిపెట్టి స్వతంత్రంగా వెళ్ళిపోయి. అయితే ఆ యజమానుడు ఏం చేశాడట, ఫోన్లే దాసుడు అయినంత మాత్రం వేటి చాకరీ చేయించుకుంటానా, వీడిని కుటుంబీకులుగా చేస్తానని మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడట. ఈ దాసుడే కాదు, ఆ దాసురాన్ని పుట్టిన పిల్లల్ని కూడా పెంచి భారమంతా భరిస్తున్నాడట. అంటే మంచి యజమానుడే కాదా? ఇప్పుడు 7వ సంవత్సరం వచ్చింది. దాసుడు ఏం చేయాలా? స్వతంత్రుడిగా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు, లేదా అభ్యంతరం లేదంటే ఇటువంటి యజమానుడు ఎక్కడ దొరుకుతాడు అని ముందుకోవచ్చు. ఒకవేళ స్వతంత్రుడే వెళ్ళిపోవాలంటే యజమానుడే భార్యని ఇచ్చాడు, ఆ భార్య పిల్లలు కూడా యజమానుడు సొత్తు అవుతారు, అక్కడ దాసుడు సొత్తు అవట. ఎందుకంటే
నీవు కట్టు బానిసివి, నీవు బొడ్డి చాకిరీ చేయాలి, కానీ నీకు ఒక కుటుంబం చేసి నేను స్వతంత్రంగా చేయడానికి ఈ యజమానులు ఇష్టపడతా ఉన్నాడు. నీ అంతకు నువ్వు స్వతంత్రుడై వెళ్ళిపోవచ్చు. అంటే ఈ దాసుడు అంటాడు, నా క్షేమం కోరి నన్ను పోషించి ఒక దాసునిగా కాక నేను కూడా సుఖపడాలి, ఇంటిబాటు అవ్వాలి, అభివృద్ధి చెందాలని ఆశించినటువంటి ఇన్ని ఆలోచించినటువంటి యజమాను దగ్గర నుండి నేను వెళ్ళిపోను. నా యజమానుడికి ఎక్కడ నుండి నేను శాశ్వతంగా దాసుడై ఉండాలనుకుంటాను. ఎందుకంటే నా యజమానుడు నా క్షేమం అంతా చూస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. అప్పుడు ఏం చేయాలట? అతని ద్వారబంధం దగ్గరికి, తలుపు దగ్గరికి వెళ్ళి తీసుకుని వెళ్ళాలట. అతని చెవి ఆ ద్వారబంధంలో దిగినట్లుగా కదులుతో వచ్చారట. అప్పుడు ఈ చెవిలో నుండి ఆ ద్వారబంధంలో వరకు ఆ పుల్ల ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క మరి ఒక తీగ, దాన్ని ఏం చేస్తారంటే ఇక్కడ చుడతారు. అప్పుడు దాని అర్థం ఏంటంటే ఇతను ఆయనకి పూర్తిగా దాసుడు, శాశ్వతకాలము అతనికి దాసుడుగా ఉంటాడు. అదే ఇక్కడ 6వ వచనం చదువు 21. వాని యజమానుడు దేవుని యొద్దకు వారిని తీసుకొని రావాలను, మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వారిని తోడుకొని పోయి వారి చెవులు కదులుతో కూర్చోవలను. తర్వాత వాడు నిరంతరము వారికి దాసుడై ఉండును. ఇక ఎవరు అతన్ని కొనడానికి వీల్లేదు. అతను అమ్మబడడు, అతనంతటా అతను కూడా వెళ్ళిపోడు. మరి నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణమిచ్చి నీ కొరకు పరలోకాన్ని ఏర్పాటు చేసి భూమి మీద వాగ్దానాలు ఇచ్చి నీకు తోడుగా ఉన్నటువంటి దేవుని విడిచిపెట్టి నీ వెళ్ళిపోతావా? ఆయన ప్రేమను తిరస్కరించి వెళ్ళిపోతావా? లేకపోతే సదా ఆయనకి నీవు దాసుడుగా ఉంటావా? కాబట్టి ఆ శతాధిపతి ప్రియమైన దాసుడు, కానీ పాపానికి దాసుడైన నీ కొరకు తన ప్రియమైన కుమారుని అప్పగించి నిన్ను నిరూపెట్టుకున్నటువంటి పరలోక తండ్రి ప్రేమ. వీటిని చూసినప్పుడు మనం దేవునికి నిరంతరము దాసులుగా తీర్మానం చేసుకొని ఆయన సేవించడమే. ఆయన దాసులు ఆయన ముఖ దర్శనం చేసి ఆయన సేవిస్తారు. 22:4 వచనం ప్రకటన గ్రంథం చివరలో రాయబడిన మాట మనం చదివేసి ప్రభుని ఆరాధన చేసుకుంటాం. 22:4 చదవండి. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసరయందు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు, ఎంత గొప్ప భాగ్యం కదా! ఇక దేవునికి వారు దాసులు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా క్రీస్తుకి, దేవునికి మనం దాసులుగా నీతి, పరిశుద్ధత, ప్రేమ కలిగి మనము ముందుకు కొనసాగాలి. పాపానికి అమ్మబడ్డ మనకి తన కుమారుని రక్తం ద్వారా విమోచించి స్వతంత్రంగా చేశారు. కాబట్టి మనము ఒక ఆత్మను పొందినామని గలతీ 4వ అధ్యాయంలో 6వ వచనంలో చెప్పబడింది. గలతీ 4:6 చదవండి దగ్గరగా. గలతీ 4:6 మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడువే. కుమారుడైతే దేవుని ద్వారా వారసు. నువ్వు దాసుడువే, కానీ నీ పట్ల చూపించిన ప్రేమ 29:11 సాయంత్రం చెప్పినట్లుగా దాసుడు చిన్నప్పటి నుండి గారాబంగా పెంచబడితే వాడు ఏమవుతాడట? కుమారుడు అవుతాడట. పాపానికి దాసుడమైన మనల్ని దేవుడి విశ్వాసం ద్వారా దేవుడి కుమారుడుగా చేశాడు. పాప క్షమాపణ ఇచ్చాడు, నీతి పరిశుద్ధత ఇచ్చాడు. నిజానికి దేవుని కాని వారి నుండి దాసులమైన మనల్ని విడిపించాడు. మూల పాఠానికి దాసులమైన మనకి పితృపారంపర్యమైన ఆచారాలు, వ్యర్థ ప్రవర్తనకి లోబడిన మనల్ని విడిపించాడు. పాపం నుండి విడిపించాడు మనల్ని. కడుపుకే దాసులము, డబ్బుకే దాసులము, మనుషులకే దాసులము,
కానీ ఇప్పుడు పాపమును విడిచి నీతికి దాసులు, దేవునికి దాసులు, క్రీస్తు యేసు దాసులు. ఒకవేళ నువ్వు క్రీస్తుని విడిచిపెట్టి వెళ్ళయ్యా అంటే నాకు ట్యాగ్ చేయబడింది, నేను నిరంతరం ఆయనకి దాసుడును దాసురాలు. ఆయన దాసులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. దాసుని ఆత్మ కాదని ఇప్పుడు కుమారుని ఆత్మ మనలో పంపించాడట. నీకు దాసుడు కాదు కుమారుడే అంటారు. తప్పిపోయిన కుమారుడు, దాసుడిగా బ్రతికినటువంటి కుమారుడు తిరిగి అంతా పోగొట్టుకున్న కుమారత్వాన్ని స్వీకరించినటువంటి మన పరలోక తండ్రి ప్రేమను ఎలా మరిచిపోతాం? కాబట్టి మనల్ని విమోచించి స్వతంత్రంగా చేసి కుమారుడుగా ఉంగరం పెట్టి చెప్పులు తొడిగించి ప్రశస్త వస్త్రాలు ఇచ్చి రక్షణ, పరిశుద్ధత, నీతితో మనల్ని అలంకరించి తనకున్న సర్వం అంతా కూడా మనదే, నాదంతా నీదే అని చెప్పారు. అలా ప్రేమించినటువంటి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభువు మనం కూడా మన స్వానుభవంగా ఆరాధన చేసుకునేవాటిగా మోకరించండి. కొద్ది మాటల్లో ప్రభువు మనం ఆరాధన